ప్రభుత్వ బడి అంటేనే అమ్మో సర్కార్ బడినా అంటారు. టీచర్లు మొక్కుబడిగా చదువులు చెప్తారని తల్లిదండ్రుల అపనమ్మకం. ఈ పరిస్థితుల్లో మార్పులు వచ్చాయి. ప్రభుత్వ బడుల్లోనే నాణ్యమైన బోధన అందుతుందనే భరోసా పెరుగుతోంది. తల్లిదండ్రుల ప్రోత్సాహం, ఉపాధ్యాయుల సమిష్టి కృషితో బడులకు పూర్వ వైభవం వస్తోంది. పెద్దపల్లి జిల్లాల ప్రభుత్వ స్కూళ్లు కళకళలాడుతున్నాయి. ప్రైవేట్ బడులొద్దని సర్కార్ బడులే ముద్దంటున్నారు తల్లిదండ్రులు. విద్యాశాఖ కూడా చాలా ప్రచారం చేయడంతో ఈ విద్యా సంవత్సరం రికార్డు స్థాయిలో 4750 మందికి పైగా విద్యార్థులు జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ బడులలో చేరారు. తెలుగు మీడియంతో పాటు 300కు పైగా బడులల్లో ఇంగ్లీష్ మీడియం చదువులు చెప్తున్నారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఉన్న స్కూళ్లతో పాటు మిగతా 14 మండలాల్లో ఉన్న పాఠశాలలు విద్యార్థులతో నిండిపోయినాయి. పెద్దపల్లి జిల్లాల ప్రభుత్వ స్కూళ్లని విద్యార్థులతో నిండినాయి అనడానికి జిల్లా కేంద్రంలోన్న హైస్కూలే నిదర్శనం. ఈ స్కూళ్ల 7, 8, 9, 10వ తరగతులకు ప్రవేశాలు లేవని ఏకంగా బోర్డే పెట్టారు. ప్రతి తరగతి గది మొత్తం విద్యార్థులతో నిండిపోయింది. ఈ స్కూల్ మొత్తం 764 మంది విద్యార్థులు ఉన్నారు. ఈ స్కూల్ కు 3 ఏళ్ల సంధి వరుసగా 94, 86, 90% ఉత్తీర్ణత వస్తోంది. విద్యార్థులకు చదువుతో పాటు ఆట పాటల్లో సైతం ప్రాధాన్యత ఇస్తున్నారు టీచర్లు. చదువుతో పాటు క్రమశిక్షణ నేర్పిస్తున్నారు. గత 4 సంవత్సరాల నుండి నేను ఇదే పాఠశాలలో చదువుకుంటున్నాను. మా పాఠశాలలో విద్యాబోధన చాలా బాగుంది. అనుభవం ఉన్న ఉపాధ్యాయులే ఉన్నారు. కాబట్టి మా గ్రేడ్ పాయింట్ కూడా ఎక్కువ రావడం వల్ల వేరే తరగతి విద్యార్థులు కూడా మా పాఠశాలలో వచ్చి చదువుకుంటున్నారు. అందువల్ల మా పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెరుగుతుంది. నేషనల్ మీన్స్ మెరిట్ స్కాలర్షిప్ కు ఈ పాఠశాల నుంచి పోయినేడు 32 మంది విద్యార్థులు ఎంపికయ్యారు. డిగ్రీ అయిపోయే వరకు వీళ్లకు ఏడాదికి 5000 రూపాయల స్కాలర్షిప్ విద్యార్థులకు అందుతుంది. జిల్లా కేంద్రంలో ఉన్న హైస్కూల్ కి పెద్దపల్లి చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా విద్యార్థులు వస్తున్నారు. స్కూళ్ల పాఠాలు మంచిగా చెప్తున్నారని అంటున్నారు. Our school strength was nearly 800 and I studied from up to 6th class in private schools, but they are taking so much fees, so I came to the government school. Here the study is so nice, so the number of numerous members are coming to the school because here the teachers are explaining so nice and education is so good. మామూలుగా విద్యా బోధనకు అవసరమైనటువంటి అంశాలే కాకుండా అనేక రకాలైనటువంటి కరికులం యాక్టివిటీస్ అన్నిటినీ కూడా మేము ఇక్కడ డెవలప్ చేస్తూ పిల్లల్ని కేవలము పుస్తకాలకే పరిమితం కాకుండా వాళ్ళని కల్చరల్ యాక్టివిటీస్, క్విజ్ కాంపిటీషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నింటిలో కూడా పిల్లల్ని పార్టిసిపేట్ చేసే విధంగా వాళ్ళను మేము ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. పాఠశాలకు గదుల కొరత తీవ్రంగా ఉంది. విద్యార్థుల సంఖ్యకు సరిపడ గదులు లేకపోవడంతో వరండాలు, చెట్ల కింద పాఠాలు చెప్తున్నారు. ఉన్న గదులు కూడా చక్కగా లేవు. కింద ఫ్లోరింగ్ లేకపోవడంతో విద్యార్థులు ఇసుకలో కూర్చోవాల్సి వస్తోంది. గదులలో సరిపడ వెలుతురు లేక చీకటిగా ఉండడంతో విద్యార్థులు సరిగా చదువుకోలేకపోతున్నారు. విద్యార్థులకు సరిపడ బల్లాలు లేకపోవడంతో టీచర్లు ప్రభుత్వ సలహాదారు వివేకానంద్ కు పరిస్థితి చెప్పారు. దీంతో విశాఖ ట్రస్ట్ తరపున 100 బెంచీలను స్కూల్కి ఇచ్చారు వివేక్. స్కూళ్లలో మౌలిక వసతులు మెరుగుపరిస్తే ఇంకింత మంచిగుంటదని చెప్తున్నారు టీచర్లు. 2000 మంది విద్యార్థులకు సైతం పాఠాలు చెప్తామని అంటున్నారు. అడ్మిషన్స్ పెరగడంలో చాలా ఉపాధ్యాయులందరూ కృషి ఉంది. తర్వాత అందరూ టీచర్లు కూడా చాలా నిబద్ధతతో పనిచేస్తారు. ఇక్కడ గత సంవత్సరం 84 రిజల్ట్ తోటి 2 IIITకి వెళ్ళడం జరిగింది. ఈ సంవత్సరం కూడా మనకు మంచి రిజల్ట్ 80% పైన రిజల్ట్ రావడం జరిగింది. తర్వాత నేషనల్ మీన్స్ మెరిట్ స్కాలర్షిప్ సంబంధించి జాతీయ మనకు స్కాలర్షిప్కు 32 మంది సాధించి రాష్ట్ర స్థాయిలోనే 2వ స్థానంలో మనం నిలవడం జరిగింది. గదుల నిర్మాణంతో పాటు ఫర్నిచర్, ఇతర సదుపాయాలు కల్పిస్తే స్కూల్ను కార్పొరేట్ విద్యాసంస్థకు ధీటుగా నడుపుతామంటున్నారు స్టాఫ్.